children, how are you? I hope that you are all good children. Okay children, myself Gorlu Venkat Padmavati, I am your class teacher. Welcome back our English class. Today we discuss about who is he and she. What is he and she? Okay children, పిల్లలు మన లెసన్ చెప్పుకోయే ముందు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్. హెల్త్ అంటే ఆరోగ్యం. మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లలు ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటికి రండి. సరే పిల్లలు, వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి, శానిటైజర్ను వాడాలి. సరే పిల్లలు, తర్వాత ఏంటి వీడియోస్. పిల్లలు ఇప్పుడు మనం సుమారుగా 400 వీడియోస్ చేయడం జరిగింది కదా. మీరు ప్రతిరోజు వాచ్ చేస్తున్నారు కదా. వాటితో పాటు ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ దగ్గర తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. పిల్లలు అన్నింటికి వీడియోస్ పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎలా చేస్తారు? మేము ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పగలుగుతాం. మొత్తం టెక్స్ట్ బుక్స్ మొత్తం చేయించలేరు కదా. మీద టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, మేము చెప్పిన ఎగ్జాంపుల్ ఫాలో అయ్యి మీరు మిగతా ఎగ్జాంపుల్స్ చేయగలరు. కనుక మీరు వచ్చి స్కూల్కి వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ జూమ్ క్లాసెస్. పిల్లలు మనకి 8th, 9th, 10th వరకు జూమ్ క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది. గుడ్ అటెండెన్స్ కూడా వచ్చింది. తర్వాత ఏంటి లెసన్ రీడింగ్ 7 times, 4 times స్టూడెంట్స్ రీడింగ్, 3 times టీచర్ రీడింగ్. ఒక లెసన్ ఏ లెసన్ చెప్తే ఆ లెసన్ ఎన్నిసార్లు చదవాలి? 7 సార్లు చదవాలి. 4 times మీరు చదువుతారు, 3 times మేము చదువుతాం. ఓకే చిల్డ్రన్, ప్రొనౌన్సియేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రొనౌన్సియేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే చిల్డ్రన్, ఇన్ దిస్ ప్రీవియస్ వీడియోస్ we already learned about question and answers with in front of, between, behind. మనం ఏం నేర్చుకున్నాము గత వీడియోలో? ఇన్ ఫ్రంట్ ఆఫ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉపయోగించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిట్వీన్, ఇంకా బిహైండ్ ఉపయోగించి ఎలా సెంటెన్స్ ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఏంటి? వెరీ గుడ్, ముందు. బిహైండ్ అంటే వెనుక. బిట్వీన్ అంటే మధ్యలో. ఇంకా మనం కొన్ని నేర్చుకున్నాం. ఏంటి? అండర్, నియర్, ఇంకా బిసైడ్. అండర్ అంటే కిందన, నియర్ అంటే దగ్గర, బిసైడ్ అంటే ప్రక్కన. వాటి గురించి మనం గత వీడియోలో నేర్చుకోవడం జరిగింది. టుడే we discuss about who is he and she, what is he and she. Who is he and she? Who అంటే ఎవరు? Who అంటే ఎవరు? Who అంటే ఏంటి? ఎవరు. Who అంటే ఏంటి? ఎవరు. He అంటే అతడు. He అంటే అతడు. బాయ్ ని ఏమంటారు? he అంటారు. గర్ల్ ని she అంటారు. చూడండి, she అంటే ఆమె, she అంటే ఆమె, he అంటే బాయ్, ఏమంటారు? అతడు. he అంటే అతడు. వాట్, WHAT, వాట్ ఏమిటి? వాట్ అంటే ఏమిటి గురించి మనం ఈరోజు ఫస్ట్ హాఫ్ లెసన్ రివ్యూలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? హూ ఈజ్ హీ అండ్ షీ, వాట్ ఈజ్ హీ అండ్ షీ. హూ అంటే ఏంటి? ఎవరు. హీ అంటే అతడు. వాట్ అంటే ఏమిటి. షీ అంటే ఆమె. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ హాఫ్ రివ్యూ ఏంటి? సెంటెన్స్ ఫామ్ లో హూ ఈజ్ షీ, హూ ఈజ్ షీ, అతను ఎవరు. వాట్ ఈజ్ షీ, అతను ఏం చేస్తున్నాడు. వాట్ అంటే ఏంటి? ఏమిటి, అతను ఏమిటి, వాటి గురించి చెప్తాం. అతను ఎవరు అవ్వచ్చు? డాక్టర్ అవ్వచ్చు, ఆమె నర్స్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, సేల్స్ గర్ల్ అవ్వచ్చు. వాటి గురించి మనం సెకండ్ హాఫ్ డిస్కస్ చేస్తాం. థర్డ్ హాఫ్ ఏం చేస్తామంటే ఈజ్ హీ అంటే ఏంటి? అతడు. షీ అంటే ఆమె. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. టోటల్ రివ్యూ. దిస్ ఈజ్ టోటల్ రివ్యూ. ఇది ఒక లెసన్ యొక్క మొత్తం పాఠ్యాంశం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకుంటాం? హూ ఈజ్ షీ, వాట్ ఈజ్ షీ ఆర్ షీ అండ్ హీ. హూ అంటే ఏంటి? ఎవరు. వాట్ అంటే ఏమిటి. హీ అంటే అతడు. షీ అంటే ఆమె గురించి నేర్చుకుంటాం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ఏం నేర్చుకోవాలి మనం? ఫస్ట్ రివ్యూలో హూ ఈజ్ హీ and she, what is he and she. Okay children, now
Take your textbook, page number 35. Page number 34. Page number 34. See children, this is your English textbook. Page number 34. See children, I read. Who is he and she? What is he and she? Who అంటే ఎవరు. Who అంటే ఏంటి? ఎవరు. WHAT what అంటే ఏమిటి. Who is she? See children this picture. Who is he? WHO who. IS is he. Who is he? Who అంటే ఏంటి? ఎవరు. he అంటే అతను. Who is he? అతను లేదా ఇతను ఎవరని చెప్తున్నారు. he is a మిస్టర్ శేఖర్. ఇతను he అంటే ఇతని పేరేంటి? మిస్టర్ శేఖర్. Who is he? అంటే he is మిస్టర్ శేఖర్. ఓకే చిల్డ్రన్. What is he? WHAT what అంటే ఏమిటి. he అంటే ఇతను లేదా అతడు. What is he? ఇతను ఏమిటి? ఇతను ఎవరు అని అర్థం అన్నమాట. ఇతను ఎవరు? he is a doctor. చూడండి ఇతను ఎవరు? he is a doctor. డాక్టర్ అని ఎలా చెప్పారు? అతని మెడలో స్టెథోస్కోప్ ఉంది కనుక ఇతను ఎవరున్నారు? డాక్టర్. he is a doctor. What is he? ఇతను ఎవరు? ఇతను ఏమిటి? he is a doctor. ఇతను ఒక డాక్టర్. డాక్టర్ అంటే వైద్యుడు. ఓకే చిల్డ్రన్, వన్స్ అగైన్ ఐ రిపీట్. Who is he? ఇతను ఎవరు? he is మిస్టర్ శేఖర్. What is he? ఇతను ఏమిటి? he is a doctor. ఓకే చిల్డ్రన్, ద సెకండ్ వన్ is WHO who. IS is he. Who is he? See children this picture. ఇతను ఎవరు? he is a మిస్టర్ రాజు. ఇతని పేరేంటి? మిస్టర్ రాజు. he is a మిస్టర్ రాజు. HEIS is MR మిస్టర్. RAJU రాజు. he is a మిస్టర్ రాజు. చూడండి, he వచ్చినప్పుడు అబ్బాయిలకి ఏం పలుకుతుంది? మిస్టర్ అని పలకాలి. అమ్మాయిల గురించి చెప్పామనుకోండి, గర్ల్ గురించి మిస్సెస్. పెళ్ళి అయితే మిస్సెస్ అంటారు. పెళ్లి కాని వాళ్ళైతే మిస్ ఏమంటారు? మిస్ అంటారు అనమాట. సో he is మిస్టర్ రాజు. ఇతను ఎవరు? Who is he? ఇతను ఎవరు? he is మిస్టర్ రాజు. What is he? WHAT what అంటే ఏమిటి? IS he. What is he? ఇతను ఏమిటి? he is a teacher. చూడండి, టీచర్ క్లాస్ చెప్తున్నారు కదా, ఇతను ఎవరు? టీచర్ అంటే ఉపాధ్యాయుడు. వాట్ ఈజ్ హీ? హీ ఈజ్ ఏ టీచర్. HEIS is TEACHER టీచర్. హీ ఈజ్ ఏ టీచర్. ఓకే చిల్డ్రన్, ద థర్డ్ వన్ ఈజ్ WHO who. IS is she. Who is she? Who అంటే ఎవరు. చూడండి, ఇంతకుముందు మనం హీ గురించి చెప్పుకున్నాం. HE. ఇప్పుడు SHE. హీ అంటే అతడు లేదా ఇతను. SHE అంటే ఆమె. అంటే ఆమె. గర్ల్ని షీ అంటారు. బాయ్ని ఏమంటారు? హీ అంటారు. గర్ల్ని షీ అంటారు. హూ ఈజ్ షీ? చిల్డ్రన్, మిస్సెస్ రాణి చెప్పాను. బాయ్కి అయితే మిస్టర్ అంటారు, గర్ల్ అయితే మిస్సెస్. మిస్సెస్ రాణి. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? మిస్సెస్ రాణి. SHE ఈమె. MRS మిస్సెస్. RANI రాణి. ఈమె మిస్సెస్ రాణి. వాట్ ఈజ్ షీ? వాట్ అంటే వెరీ గుడ్. ఏమిటి? వాట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ షీ? WHAT వాట్. IS SHE. వాట్ ఈజ్ షీ? ఈమె ఏమిటి? ఇవిడ? See children, can you observe? Very good. She is a nurse. అమ్మ, నర్స్ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. మనకి డాక్టర్ గారు
చెకప్ చేస్తే ఈ నర్స్ ఏం చేస్తారు, మనకి ఇంజెక్షన్స్ అవి చేస్తారు కదా, వాడిని నర్స్ అంటారు లేదా సిస్టర్స్ అని కూడా అంటారు. వాట్ ఈస్ షీ? షీ ఈజ్ ఏ నర్స్. WHAT వాట్, IS is, SH is she. What is she? SH is she. IS is ANURSE nurse. She is a nurse. Okay children. The fourth one is WHO who. IS is, SH is she. Who is she? Who is she? She is a Mrs. Vani. ఇక్కడ ఈ అమ్మాయి పేరేంటి? మిస్సెస్ రాణి. ఈవిడ పేరేంటి? మిస్సెస్ వాణి. హూ ఈజ్ షీ? ఈమె ఎవరు? షీ ఈజ్ ఏ మిస్సెస్ రాణి. ఈమె పేరు మిస్సెస్ రాణి. SH is she. IS is MRS మిస్సెస్. VANI వాణి. She is మిస్సెస్ వాణి. ఓకే చిల్డ్రన్. వాట్ ఈజ్ షీ? వాట్ అంటే ఏమిటి, షీ అంటే వెరీ గుడ్ ఆమె. షీ అంటే ఏంటి? ఆమె. వాట్ ఈజ్ షీ? షీ ఈజ్ ఏ సేల్స్ గర్ల్. షీ ఈజ్ ఏ సేల్స్ గర్ల్. సేల్స్ గర్ల్ అంటే చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా లేదో, కొన్ని వస్తువులు మనకి పౌడర్స్, సర్ఫ్ ప్యాకెట్స్ అలాంటివి అమ్మడానికి వీధిలో వస్తుంటారు. వాళ్ళని ఏమంటారు? సేల్స్ గర్ల్స్ అంటారు. సేల్స్ ఇంటింటికి వచ్చి అమ్మే వాళ్ళని ఏమంటారు? సేల్స్ గర్ల్స్ అంటారు అనమాట. ఈ అమ్మాయి ఎవరు? వాట్ ఈజ్ షీ? షీ ఈజ్ ఏ సేల్స్ గర్ల్. SH is she. IS is SALES sales. GIRL girl. She is a sales girl. Okay children. I repeat once again. Who is he? He is a Mr. Shekhar. What is he? He is a doctor. Who is he? He is a Mr. Raju. What is he? He is a teacher. Who is she? She is Mrs. Rani. What is she? She is a nurse. Who is she? She is a Mrs. Vani. What is she? She is a sales girl. Okay children. The next one is the second half లో ఏం చెప్పుకోవాలనుకున్నాము? సెంటెన్స్ ఫామ్. థర్డ్ వన్ ఏంటి? ఈజ్ హీ, ఈజ్ షీ. ఈజ్ హీ, హీ అంటే ఎవరు? ఆమె, అతడు లేదా ఇతను. షీ అంటే ఆమె. ఓకే చిల్డ్రన్ చూడండి. ఈజ్ ద పోస్ట్ మ్యాన్. ఈజ్ హీ పోస్ట్ మ్యాన్ క్వశ్చన్ అనమాట. ఈజ్ హీ పోస్ట్ మ్యాన్, ఇతను పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ అంటే తెలుసమ్మా మీకు? లెటర్స్ మనకి తీసుకొస్తారు కదా, అతను ఏమంటారు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఎక్కడ ఉంటాడు? పోస్ట్ ఆఫీస్ లో నుంచి మనకు వచ్చే లెటర్స్ ని మన ఇంటికి తెచ్చి ఇచ్చే అతను ఎవరు? పోస్ట్ మ్యాన్. హీఈస్ హీ ఏ పోస్ట్ మ్యాన్. చూడండి, ఇతను పోస్ట్ మ్యాన్ అయినా చూడండి, అతని చేతిలో లెటర్స్ కూడా ఉన్నాయి కనుక ఇతను ఎవరు? పోస్ట్ మ్యానా కాదా? పోస్ట్ మ్యానే. అయితే ఏం చెప్పాలి? ఎస్ హీ. అవును, ఇతను పోస్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. HEISAPOSTMAN పోస్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. ఇతను ఎవరు? తపాలా బంటు అంటారు. అతన్ని ఏమంటారు? తపాలా బంటు. ఈజ్ హీ ఏ పోస్ట్ మ్యాన్? ఎస్ హీ ఈజ్. హీ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. ఓకే చిల్డ్రన్. నెంబర్ 2 చూడండి. IS ఈజ్ PHEADOCTOR డాక్టర్. ఈజ్ హీ ఏ డాక్టర్? ఈజ్ హీ ఏ డాక్టర్? హీ అంటే ఏంటి? ఇతను డాక్టర్, వైద్యుడేనా? సి చిల్డ్రన్, ఇతను వైద్యుడా? అబ్జర్వ్ చేయండి, వైద్యుడా? నో. NO నో. HEISNOT నాట్. నో, హీ ఈజ్ నాట్. ఇతను వైద్యుడు కాదు. హీ ఈజ్ ఏ కండక్టర్. హీ ఈజ్ ఏ కండక్టర్. కండక్టర్ అంటే పిల్లలు, కండక్టర్ అంటే తెలుసా మీకు? వెరీ గుడ్. కండక్టర్ అంటే మనం బస్సులో ప్రయాణం చేసామనుకోండి, మనకి టికెట్స్ ఇచ్చే అతను ఏమంటారు? కండక్టర్. ఆ కండక్టరే ఇతను డాక్టర్ కాదు. ఈజ్ హీ ఏ డాక్టర్? నో, హీ ఈజ్ నాట్. హీ ఈజ్ ఏ కండక్టర్. CONDUCTOR కండక్టర్. The third one is he a typist? చూడండి, ఈవిని ఏమంటారు? టైపిస్ట్. ఈజ్ హీ ఏ టైపిస్ట్? ఈవిడ టైపిస్ట్ అని అడుగుతున్నారు. ఏం చెప్తాం మనం? ఎస్, హీ సీ ఈజ్.
ఇతను బాయ్ కనుక ఏమన్నా ఎస్ హీ ఈజ్ అన్నా, ఇక్కడ గర్ల్ కనుక ఏం చెప్పాము ఎస్ సి ఈజ్. మ్యాన్ కి అయితే హీ వస్తుంది, ఉమెన్ కి అయితే షీ వస్తుంది. ఎస్ సి ఈజ్. సి ఈజ్ ఏ టైపిస్ట్. అవును ఈమె టైపిస్టే. ఐఎస్ ఈజ్. ఎస్హెచ్ షీ. ఏ టీవై పిఐఎస్టి టైపిస్ట్. ఈజ్ హీ ఏ టైపిస్ట్. వైఎస్ ఎస్. ఎస్హెచ్ షీ. ఐటిఐఎస్ ఈజ్. ఎస్ షీ ఈజ్. ఎస్హెచ్ షీ. ఐఎస్ ఈజ్. ఏ టీవై పిఐఎస్టి టైపిస్ట్. సి ఈజ్ ఏ టైపిస్ట్. ఇది ఎవరు సి ఈజ్ ఏ టైపిస్ట్. ఓకే చిల్డ్రన్. ద ఫోర్త్ వన్ ఈజ్ షీ ఏ నర్స్. See observe. See children, can you observe? ఈ అమ్మాయి ఈవిడ నర్సా. ఈజ్ షీ ఏ నర్స్? నర్స్ ఏంటి ఈవిడ? నో, షీ ఈజ్ నాట్. నో, షీ ఈజ్ నాట్. షీ ఈజ్ ఏ టైలర్. చూడండి మిషన్ కుట్టే వాళ్ళు ఏమంటారు టైలర్. ఈవిడ ఎవరు టైలర్. నర్స్ అడుగుతున్నారు కాదు కదా. నో, షీ ఈజ్ నాట్. షీ ఈజ్ ఏ టైలర్. See children, ఐఎస్ ఈజ్. ఎస్హెచ్ షీ. ఏ ఎన్యుఆర్ఎస్ఈ నర్స్. ఈజ్ షీ ఏ నర్స్? ఎన్ఓ నో. ఎస్హెచ్ షీ. ఐఎస్ ఈజ్. ఎన్ఓటి నాట్. నో, షీ ఈజ్ నాట్. ఎస్హెచ్ షీ. ఐఎస్ ఈజ్. ఏ టిఏఐఎల్ఓఆర్ టైలర్. షీ ఈజ్ ఏ టైలర్. ఓకే చిల్డ్రన్. I repeat once again. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నాము ఫస్ట్ హాఫ్ లో హూ ఈజ్ హీ అండ్ షీ. హూ అంటే ఎవరు, హీ అంటే అతడు, వాట్ అంటే ఏమిటి, షీ అంటే ఆమె గురించి నేర్చుకున్నాం. మన సెకండ్ హాఫ్ ఏం నేర్చుకున్నాం సెంటెన్స్ ఫామ్. హూ ఈజ్ షీ, వాట్ ఈజ్ షీ, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ. హూ ఈజ్ షీ అంటే ఆమె ఎవరు, వాట్ ఈజ్ షీ అంటే ఆమె ఏమిటి, హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు, వాట్ ఈజ్ హీ అంటే అతను ఏమిటి గురించి నేర్చుకున్నాం. థర్డ్ హాఫ్ ఏం నేర్చుకున్నాము ఈజ్ హీ, ఈజ్ షీ. ఈజ్ హీ ఏ పోస్ట్ మ్యాన్? నో. ఎస్ హీ ఈజ్. హీ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. ఈజ్ హీ ఏ నర్స్? నో, షీ ఈజ్ నాట్. షీ ఈజ్ ఏ టైలర్. వాటి గురించి నేర్చుకున్నాం. దిస్ ఈజ్ టోటల్ ఓవరాల్ లెసన్ ప్లాన్. ఓకే చిల్డ్రన్, we will meet next class. Thank you. Have a nice day.